హలో అండి. వెల్కమ్ టు మనమోని థాట్స్. ఇదివరకు నేను మా పిల్లలకి పాలలో బూస్టు, బోర్న్‌విటా అవి కలిపి ఇచ్చేదాన్ని. కానీ కొన్ని వీడియోస్ చూశానండి రీసెంట్‌గా. ఆ పౌడర్స్ అవి కలిపి ఇవ్వకూడదంటున్నారని చెప్పి నేను ఇంట్లోనే మంచిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఒకసారి రెసిపీ అయితే షేర్ చేస్తాను. పదండి. ముందుగా పాన్ పెట్టుకొని ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు పిస్తా పప్పు, ఒక కప్పు జీడిపప్పు యాడ్ చేసుకొని లైట్‌గా డ్రై రోస్ట్ అనేది చేసుకోండి. మీరు ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మెజర్‌మెంట్ అయితే 1 కప్ అయితే ఉండాలి. దోసపప్పు గానీ, పుచ్చపప్పు గానీ, సన్‌ఫ్లవర్ సీడ్స్ గానీ, ఏ డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని లైట్‌గా డ్రై రోస్ట్ అయితే చేసుకొని, మీరు ఇందులో ఒక 15 ఇలాచీ అనేది యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే ఇస్తది. చాలా బావుంటది. తర్వాత కొంచెం దాన్ని రోస్ట్ చేసుకొని మీరు చల్లారబెట్టేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్‌ని. ఆ తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని, మీరు మెత్తని పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. మీ పిల్లలు మెత్తగా ఇష్టపడితే పౌడర్‌ని మెత్తగా చేసుకోండి. లేకపోతే కొంచెం బరగ్గా మనకి పప్పులు తగులుతా ఉంటే మా పిల్లలు ఇష్టపడతారనుకుంటే అలా చేసుకోవచ్చు. మీరెలా కావాలనుకుంటే అలా దీన్ని పౌడర్ చేసుకొని ఒక కంటైనర్‌లో మీరు దీన్ని స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. జస్ట్ మీరు ఈ పౌడర్‌ని వేడి పాలలో ఈ పౌడర్ ఒక 2 స్పూన్స్, ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేసి మీ పిల్లలకి ఇచ్చేస్తే చక్కగా హ్యాపీగా తాగేస్తారండి. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్